ఈ సంతాప సభకి నా యొక్క విప్లవాభి జోహార్లు. పోటు ప్రసాద్ గారిని నేను ఎక్కువ చూడలేదు, కానీ ఫోన్లో మాత్రం మాట్లాడేదాన్ని మా వారికి కాల్ చేస్తుంటే. కామ్రేడ్ కూడా చనిపోవడం అనేది మేము బాలమల్లేష్ గారు బాగా డిస్కస్ చేశాము. కామ్రేడ్ ఎలా చనిపోయారు వాకింగ్తో అని అన్నారు. అది సడన్ డెత్, హార్ట్ అటాక్ కనుక ప్రికాషన్స్ అన్నీ వాడుకోవాలని డిస్కషన్ కూడా చేశాము. ఆ రోజు బయలుదేరే ముందు తను 2:30 ప్రాంతం బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ తను వచ్చి కూడా తను హార్ట్ అటాక్లో పోతారని నేను కలలో కూడా నేను ఊహించలేదు. ఇలా ఈ సంతాప సభలో మాట్లాడతానని కూడా ఊహించలేదు. అలాగే రామచంద్రరావు గారు అయితే నా చిన్నప్పటి నుంచి బాగా పరిచయస్తులు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఊరికే మా నాన్నగారిని సంబోధిస్తూ నాకు ఒక గ్రేట్గా చూసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మరీ ఇలా ఉండాలి స్ఫూర్తిగా అని ఎంతో కామ్రేడ్ల వాళ్ళకి చెప్పడం కూడా చేసేవారు. ఆ కామ్రేడ్ని ఫ్యామిలీగా మేము మా ఫాదర్ వాళ్ళతో వెళ్ళి రావడం కూడా జరిగింది. ఆ కామ్రేడ్తో పాటు ఇప్పుడు మా వారు చనిపోవడం అంటే కూడా చాలా బాధ ఉన్నా గిట్టాన్ కావాలని రావడం జరుగుతుంది. నేనే కాదు, ఇక్కడ ఉన్న పార్టీలో రంగారెడ్డి జిల్లా కార్యకర్తలే కాక ఇక్కడ ఉన్న ప్రతి పేరున్న మహిళా కామ్రేడ్లతో పాటు మిగతా కామ్రేడ్లు కూడా చాలా బాధగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళకి మనోధైర్యం నాకు చెప్తూ వాళ్ళు ఉండాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే మా నాన్నగారు పార్టీలో తెలంగాణ సాయుధ పోరాటాల నుంచి 30 ఏళ్ళు, దాదాపు 35 ఏళ్ళు పార్టీకి పనిచేస్తూ ఒక క్రమశిక్షణ అనేది నేర్పించారు. ఏంటంటే తను చేసే పార్టీలో ఏదన్నా రోటీ కప్పడా ఔర్ మకాన్ అని ఒక నినాదంతో తను కందుకూరు, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ ఇలా ఎన్నో ప్రాంతాలలో తను పేద ప్రజలకి ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా యాప్రాల్లో కూడా భూపేష్ నగర్, సిపిఐ గిరిప్రసాద్ నగర్ అవన్నీ మా నాన్నగారు చేశారు. నేను ఎప్పుడున్నా మా బాలమల్లేష్ గారితో ఎప్పుడు పోటీగా మాట్లాడేదాన్ని. మా ఫాదర్ కన్నా మీరు తక్కువ వర్క్ చేస్తున్నారండి, తను బస్సులలో వెళ్ళేవారు, మీరేంటి ఇలా వర్క్ చేయకుండా ఉన్నారని 2-3 రోజులు ఇంట్లో ఉన్నా మేము ఇలా డిస్కషన్ చేసేవాళ్ళము. మాది ఆదర్శ వివాహం అయినప్పటికీ తను పార్టీకి ఎక్కువ పనిచేయాలని చెప్పేదాన్ని. పార్టీలో రంగారెడ్డి జిల్లా విడిపోయిన తర్వాత మా వారికి మేడ్చల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అప్పుడు సాయిల్ కామ్రేడ్ కానీ దశరథ్ కామ్రేడ్ కానీ కార్యదర్శి వర్గానికి కార్యదర్శి చేయాలంటే ఆ పార్టీకి ఎలా ముందుకు నడపాలని ఆలోచించి ఆ కామ్రేడ్లతో డిస్కస్ చేసి మళ్ళీ తను పార్టీ నిర్మాణం ముందుకు తీసుకెళ్లాలని చాలా కృషి చేసేవాళ్ళు. ఒక కమ్యూనిస్టుగా తను ఎదగాలి అని అంటే ఇమీడియట్గా ఎవరికి ఆ భావాలు రావు. స్టూడెంట్ యూనియన్ నుంచే మనము వాళ్ళలో పుణికిపుచ్చుకొని స్టూడెంట్ల నుంచే మనము ఉద్యమం ప్రారంభించాలని స్టూడెంట్ యూనియన్తో సహా తన చుట్టూ ఉన్న వర్గాలని, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న అన్ని సంఘాలని ముందుకు తీసుకొస్తూ ఆ సంఘాలకి ప్రతి ఒక్కరికి ఒక లీడర్ పదవి ఇచ్చి వాళ్ళతో కార్యక్రమాన్ని ముందుకు నడిపించేవారు. అలాగే మనము మా యాప్రాల్లో జరిగే ఏ పార్టీ ఏఎస్ఎఫ్ కానీ ఏవైఎఫ్ కానివ్వండి, తను ఎప్పుడు కర్రసాముల వాటికి జనసేవాదలు ఎక్కువ పెట్టి దాని నుంచి అమ్మాయిలే కానీ అబ్బాయిలని బాగా పార్టీకి పరిచితులుగా చేసి వాళ్ళ ఫ్యామిలీలతో మాట్లాడి ఆ కార్యకర్తలే పార్టీకి ఉపయోగపడతారని యూత్గా కానివ్వండి, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా కానీ తీర్చిదిద్దిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నా ముందు కూర్చున్న అనసూయ కామ్రేడ్ ఉంది, తర్వాత అక్కడ దశరథ్ కామ్రేడ్ ఉన్నారు, ఇంకా అజీజ్ ఉన్నాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ కామ్రేడ్లు ఎవరైనా పని చేయడానికి వెనకం చేస్తే ప్రతి ఒక్కరిని వాళ్ళకి కూర్చోబెట్టి మరి పార్టీ నియమ నిబద్ధత ఏంటి, నియమాలు ఏంటి, పార్టీలో ఉంటే ఏంటి, ప్రతి ఒక్క పేదోళ్ళకి మనం ఉపయోగపడతాము, మనతో పాటు మన నలుగురిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కమ్యూనిస్ట్ పార్టీ భావాలని బాగా వ్యక్తపరిచేవారు.
అదే కాకుండా నేను ఊరికే ఇంట్లో అనేదాన్ని, మీరు మా నాన్నగారి కంటే తక్కువ చేశారు. మా నాన్నగారు అనేవారు, మా వారికి నా స్టూడెంట్ లీడరే తప్ప కానీ వ్యవసాయం గురించి ఏం తెలియదమ్మా, వ్యవసాయం ఏం చేయరంటే నేను మా ఫాదర్కి చెప్పేదాన్ని, స్టూడెంట్ లీడర్ అయినా కానీ పార్టీ బుక్లు ఎక్కువ చదివినప్పుడే కానీ కదా తను బీకేఎంఈలో తను చేసి వ్యవసాయ కార్మిక కూలీల గురించి కూడా తను ఒక బీమా పథకం చేయాలని, ఇంకోటి బీసీ వర్గం వాళ్ళని కూడా ఉమ్మడిగా తీసుకొని సిపిఎం సిపిఐ కార్యకర్తలు మా యాప్రాలో ఉన్న వాళ్ళని కూడా సమ్మిళితం చేసుకుంటూ పార్టీలో చాకచక్యంగా ఉండాలని చెప్పాను. ఇందాక కోదండరామ్ గారు అన్నట్టు సమయానికైతే మా వారు భోజనం చేయకపోయేవారు. మాకు గొడవ వచ్చేదంటే భోజనం దగ్గరే, తను ఎప్పుడు భోజనం చేయక పార్టీ ఏ డెసిజన్ చెప్పినా ముందుండి తను భోజనం చేయకుండా, ఒక కామ్రేడ్ వచ్చారనుకోండి భోజనం కూడా మానేసి ముందుకు వెళ్ళిపోయేవారు. అది ఎంత చెప్పినా వినబడకపోయేవాళ్ళు. కానీ తనకి ఏ అనారోగ్య సమస్యలు లేవు. తను ఎందుకు చనిపోయారని ఇంకా మాకు అదే ఆలోచనలతో మేము మెసులుతున్నాము. ఎక్కడున్నా మీటింగ్కి వెళ్ళి వస్తారనే ఆలోచనలో ఉన్నాము. ఇంకోటి మా నాన్నగారు అనేవాళ్ళు, ఎవరైనా కామ్రేడ్స్ వచ్చి ఏంటండి మీకు ఏం ఆస్తి లేదు, బస్సులలో ప్రయాణం చేస్తారు, ఏంటి మీరు ఏం కూడగట్టుకోరంటే నా పిల్లలే నా ఆస్తి అని చెప్పేవాళ్ళు. మా నాన్నగారి ఆదర్శంగానే మేము కూడా మా పిల్లలకి అదే బోధిస్తున్నాము. ఇప్పుడు మాకు ఎటువంటి అయినా కానీ మా పిల్లలు కూడా వాళ్ళు సెటిల్ అయ్యే ఉన్నారు. ఇంకోటి మా వారు తెలంగాణ రాష్ట్ర దానికి గద్దరన్నతో కాకుండా అన్ని పార్టీలను సమైక్యం చేస్తూ తను ముందుకెళ్ళేవారు. అప్పుడు ఎన్ని పార్టీ వాళ్ళు తనకు ఈ పార్టీలో రండి ఆ పార్టీలో అయినా కమ్యూనిజాన్ని మాత్రం ఏనాడు వదలలేదు. మా ఒంట్లో పునికి పుచ్చుకొనున్న మా కుటుంబాలు. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కామ్రేడ్, మా ఆయన గారి ఆదర్శం ఒకటే ఉందండి. ఎందుకంటే నేషనల్ లీడర్ బర్ధన్ గారు సిపిఐ సెక్రటరీ గారు వచ్చి మా కీసర్లో వేసిన భూదాన భూములు తమరు మీరు కూనంనేని కామ్రేడ్ గారు మీరు అది చూసి తన ఆశయాన్ని తను నిలబెట్టగలరని నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను. అలాగే కోదండరామ్ సార్ చెప్పినట్టు ప్రతి కామ్రేడ్కి కూడా మన పార్టీ తరఫున ఏదన్నా ఆరోగ్య బీమా అట్లా కార్యకర్తలకు మనము చేయగలిగితే మనము పార్టీ కార్యకర్తలని ఇలాంటి హార్ట్ అటాక్ల నుంచి కానివ్వండి, వాళ్ళ హెల్త్ వాటి గురించి కానీ మనం కొంచెం మన కామ్రేడ్లని కాపాడుకోగలుగుతాము. సో నేను ఒక ప్రభుత్వ ఉద్యోగినైనా ఇలా మాట్లాడకూడదు. మా వారికి అన్ని వేళలా అండగా ఉండేదాన్ని, కానీ ఏ పార్టీ కార్యక్రమంలో నేను ఎప్పుడూ అటెండ్ అవ్వకపోయేదాన్ని. కానీ మాకు ఇంట్లో మాత్రం మేము ప్రతి సందర్భంలో పార్టీ గురించి చర్చించేవాళ్ళు. సో కామ్రేడ్కి నా వంతుగా తన వదిలేసిన కొన్ని కార్యక్రమాలని మీరు దయచేసి వాటిని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ, రంగారెడ్డి కానివ్వండి మేడ్చల్ కామ్రేడ్లు ధైర్యంగా ఉంటూ పర్టికులర్గా మీరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ కామ్రేడ్. వందన గారికి కృతజ్ఞతలు. అమ్మాయి బాలమల్లేష్ చనిపోయినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పింది. అక్కడ కేసర ఏబి బర్ధన్ గారు ప్రారంభించిన భూములు దాన్ని ఎట్లయినా కాపాడండి అని చెప్పి ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మన పోటు ప్రసాద్ గారు తనయుడు సాకేత్ అమెరికా నుంచే వచ్చాడు మొన్న తెలిసి. ఒక 2 నిమిషాలు.